రాజమండ్రిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ హీట్ పుట్టిస్తుంది. నీ అనుచరులతో ప్రచార రథాన్ని తగలబెట్టించావని టీడీపీ ఎమ్మెల్యే అంటే అలాంటి నీచ సంస్కృతి తనది కాదని వైసీపీ మాజీ ఎంపీ కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయంలో సత్య ప్రమాణానికి సై అంటూ సవాల్ విసిరారు. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్సెస్ మాజీ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మధ్య సవాళ్ల రాజకీయం కాకరేపుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ అగ్గి రాజేస్తోంది. ఇటీవల మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కావడం సంచలనం సృష్టించింది. తన అనుచరులతో ప్రచార రథాన్ని దగ్ధం చేయించి భరత్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆదిరెడ్డి వాసు ఫైర్ అయ్యారు. సానుభూతి కోసం టీడీపీపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఇంత నీచ సంస్కృతి రాజమండ్రి వైసీపీలో ఎప్పుడూ లేదన్నారు. భరత్ అనుచరులే ప్రచార రథాన్ని దగ్ధం చేసినట్లు పోలీసులే తనకు చెప్పారని అన్నారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహిస్తానన్నారు. వైసీపీ పార్టీ వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి ప్రజలు గమనించగలరు. శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు మార్గాని భరత్ సవాల్ విసిరారు. రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి తాను సిద్ధమన్నారు. సానుభూతి కోసం వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి తమ కుటుంబానిది కాదన్నారు. ఈ వ్యవహారంలో ఏదో కుట్ర ఉందని తనకు అనుమానం ఉందన్నారు. శుక్రవారం అన్ని విషయాలు బయటపెడతానన్నారు. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మాకు చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? సింపతి గెయిన్ చేయడానికి నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాది గాని నా కుటుంబ సభ్యులు గాని ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను. నేను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు గానీ లేకపోతే మీరు ఏం చెప్తారో ఆ గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు గాని మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా? వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీది లేకపోయి ఉంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయొచ్చు కదా. అయితే మార్గాని భరత్ అనుచరుడే ప్రచార రథం తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల్లో ఓటమి చెందిన మార్గాని భరత్కు సానుభూతి రావాలని ప్రచార రథం తగలబెట్టినట్లు బయటపడింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ ఎంపీ సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.